శ్రీ గురుభ్యో నమః. హైందవ ఆస్తిక భక్తులందరికీ కూడా నమస్సులు. ఈరోజు మనం భగవంతుణ్ణి చేరుకోవడానికి, ఆరాధించడానికి నవవిధ భక్తి మార్గములు ఏమిటో మనం తెలుసుకుందాం. దైవ సన్నిధికి చేరుకోవడానికి 9 మార్గాలు ఉన్నాయని మనకు పురాణ గాథ ప్రకారం నారదుల వారు ఆ నవవిధ భక్తి మార్గాల సూత్రాలు తెలిపినారు. అవేమిటి? శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదన. ఈ విధమైన ఈ నవవిధ భక్తి మార్గాల ద్వారా భగవంతుని చేరుకోవచ్చని మహోత్కృష్టమైన భాగవతం కూడా మనకు సూచిస్తుంది. భక్తుడు తన అవకాశాన్ని బట్టి ఈ 9 మార్గములలో ఏ మార్గమునైనా కూడా ఎంచుకోవచ్చు. మొదటి మార్గం ఏమిటి? శ్రవణం. శ్రవణం అంటే ఏమిటి? వినడం. అంటే దేవుని గురించి, భగవంతుని గురించి చెప్పే చక్కటి విషయాలు, పురాణ ప్రవచనములు, ఆ దైవ లీలలు, దేవుని యొక్క కథలు మొదలైనవన్నీ కూడా వాటిని తన్మయత్వంతో వినడం ద్వారా కూడా ఆ భగవంతుణ్ణి అర్చించినట్లే అవుతుంది. దానికి మనకు పురాణాల ప్రకారంగా మనకు ఉదాహరణ ఎవరు? ప్రహ్లాదుడు. ఆ ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే నారదుడు చెప్పిన దేవుని యొక్క కథలన్నీ కూడా విని ఆ దేవుణ్ణి చేరుకున్నాడు. రెండవది కీర్తనం. నిత్యము భగవంతుని సుగుణాలను, భగవంతుని లీలనన్నీ కూడా తలుచుకుంటూ వాటి గురించి సంకీర్తన చేయడం కానీ, మాట్లాడడం కానీ, ఇవేదైనా కూడా ఇది రెండో భక్తి మార్గం కిందకి వస్తుంది, కీర్తనం. 3 స్మరణం. అంటే భగవంతుణ్ణి తలుచుకోవడం. ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆ దైవాన్ని, భగవంతుణ్ణి స్మరిస్తూ తలుచుకోవడమే ఈ స్మరణ మార్గం. 4 పాదసేవనం. దైవం అనుసరించిన మార్గంలోనే, దేవుడు మనకు ఉపదేశించిన, చూపెట్టిన ధర్మ మార్గంలోనే నడవడం అనేది పాదసేవ అవుతుంది. అంతేగాని ఎల్లప్పుడూ భగవంతుని పాదాల మీదే తదేకంగా రోజు గుడికి, ఆలయంకు పోయే భగవంతుని చరణాల దగ్గర ఉండడం అనేది కూడా పాదసేవ కాదు. భగవంతుడు మనం స్మరించుకొని భగవంతుని ఎక్కడున్నా కూడా మనస్సు అర్పణ చేసి, మనస్సు నివేదన చేసి భగవత్ ఆరాధన చేయడమే ఈ పాదసేవన యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక 5 అర్చనం. ధూపదీపాలు వెలిగించడం, భౌతిక పదార్థాలైన కుంకుమ, అక్షతలు, ఉపచార క్రియల్లో ఉపయోగించేటువంటి పదార్థాలన్నీ కూడా మనం అర్పించడం అనేది ఈ అర్చన కిందికి వస్తుంది. భౌతిక దేహంతో ప్రారంభించిన అర్చన క్రమంగా మానసికంగా దైవాన్ని దర్శించి ఆ స్వామికి మనసులోనే కోవెలలో అర్చనలు చేసి ఆ స్థితికి చేరుకోవాలి. అదే అర్చనం. ఇక 6వది వందనం. అంటే ఏంది? మనోభావంతో, హస్తద్వయాలతోని, శ్రద్ధతోని నమస్కరించడం. తనలోని అహాన్ని, దర్పాన్ని అంతా విడిచిపెట్టి అవతలి వ్యక్తి గొప్పతనాన్ని అంగీకరించడమే ఆ వందనంలోని అంతరార్థం. అదే భావంతో భగవంతునికి మనం నమస్కారం చెయ్యాలి. అదేవిధంగా మానవులకు కూడా మానవత్వంతో చేసే నమస్కారం ఆ భగవంతునికి చేరుతుందని కూడా ప్రతీక. ఇక 7 దాస్యము. అంటే ఏమిటి? భక్తితో చేసే, భగవంతునికి మనం భక్తితో చేసే సేవ. దీనికి ఉదాహరణ ఏమిటి? రామునికి హనుమంతుడు ఏ విధంగా ఉన్నాడో అదే విధంగా, అంటే హనుమంతుడు ఆచరించి చూపినంతగా మరొకరు ఎవ్వరు కూడా చూపలేరు. ఆ భగవంతుడు తన చుట్టూ ఉన్న లోకానికి యజమాని అని భావించి ఆయనను ఆరాధిస్తూ ఉండడమే దాస్యం అవుతుంది. వనవాసంలో 14 సంవత్సరాల పాటు లక్ష్మణస్వామి తన అన్నకు చేసిన ఆ సేవ, భక్తి మార్గంలో చేసిన ఆ సేవనే ఈ దాస్య సేవ. దాస్యము అంటే సేవతో చేసే, భక్తితో చేసే ఆ సేవనే
మనము దాస్యము అంటాము. ఇక 8వది సఖ్యము. సఖ్యము అంటే ఏమిటి? మంచి మిత్రుత్వం, స్నేహభావము. మంచి స్నేహితునితో మెలిగినట్లే ఆ భగవంతునితో కూడా స్నేహభావంతో ప్రదర్శించడమే ఆ సఖ్యభక్తికి నిదర్శనం. కృష్ణుడితో పాండవులతో సుధామ అంటే కుచేలుడితో కృష్ణుడు ఏ విధంగానైతే ఉన్నారో, నిరంతరము ఏ విధంగానైతే రక్షణ పొందినారో, రక్షణ పొంది తమ జీవితాలను తరింపజేశారో అది సఖ్యభావమవుతుంది, అంటే సఖ్య భక్తి మార్గమవుతుంది. ఇక 9వ భక్తి మార్గము ఆత్మనివేదన. తనను తాను పూర్తిగా భగవంతునికి సమర్పించుకోవడమే ఆత్మనివేదన. తనదంటూ ఏమీ ఉంచుకోకుండా అంతా పరమాత్మకు సమర్పించాలనే భావంతో సతతం నిరంతరం ఎల్లవేళలా ఆ భగవత్ నామస్మరణ చేయడమే, మనస్సు అర్పించడమే ఆత్మనివేదన. దీనికి చక్కటి ఉదాహరణ ఎవరు? బలిచక్రవర్తి, గోదాదేవి, అదేవిధంగా మీరాబాయి. ఈ విధమైన ఆత్మనివేదన భక్తి మార్గంలో వీరు అందరూ కూడా భక్తిని ప్రదర్శించారు. ఓం తత్సత్.